హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబుకు తొందరగా క్యారియర్ కూడా రెడీ చేసేయాలండి లేట్ కాకుండా. అలాగే మరి ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం చేశాను, అలాగే మధ్యాహ్నం డిన్నర్‌లోకి ఏం ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి వీడియో చూసే ముందర నాదో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్‌ని పెట్టండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పెసలు నానేసానండి. పెసరట్లు వేద్దామని. ముందుగా అన్నానికి ఎసరైతే పెట్టానండి. ఎసరు మరుగుతోంది. బియ్యం కడిగి ఎసట్లో వేసుకున్నాను. మేమెప్పుడు కూడా వార్చిన అన్నమే తింటామండి. కుక్కర్‌లో అన్నం కానీ, కరెంటు కుక్కర్ కానీ ఇట్లాంటి వాటిల్లో అన్నం మా ఇంట్లో వద్దనేస్తారండి. సో ఎప్పుడూ కూడా అన్నం వార్చుకునే తింటాము. ఇంకా అది అన్నం ఉడుకుతూ ఉండగానే ఈ మధ్యలో నానేసుకున్న పెసలు శుభ్రంగా కడుక్కొని అవి మిక్సీ చేసుకోవాలి కదండీ. అన్నం ఉడుకుతోంది ఇక్కడ. గ్యాస్ మంట కొంచెం తగ్గించి పెట్టేశాను. అన్నం మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా పెసలైతే మిక్సీ పట్టేసుకుంటాను. పెసలైతే శుభ్రంగా నానేసుకున్నానండి. రాత్రే నానేసాను. శుభ్రంగా రాళ్ళు రప్పలు లేకుండా కడిగి గాలించేసుకున్నా. అది ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ. పెద్ద మిక్సీ జార్ కప్పు అయితే పోయిందండి. ఆ కప్పు పోవడం వల్ల స్టీల్ ప్లేట్ దాని మీద మూత పెట్టి అడ్జస్ట్ చేసేస్తున్నా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా అడ్జస్ట్‌మెంటే కదండీ. ఎక్కడ ఏది చిన్నది మనకి అందుబాటులో అనుకూలంగా లేకపోయినా దానికి ఆల్టర్‌నేట్‌గా ఏదో అడ్జస్ట్ చేసేస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? పెసలు నానబెట్టేటప్పుడు ఎక్కువ మంది బియ్యం కలుపుతారండి. కానీ అలా బియ్యం కలిపితే అట్టు గట్టిగా వచ్చేస్తది. అందుకే పెసరట్లు వేసేటప్పుడు నేనైతే శనగపిండి కలుపుతానండి. మా అమ్మగారు అదే చెప్పారు. శనగపిండి కలిపితే అట్టు చల్లారినా కూడా రుచిగా ఉంటుంది అని. ఇక్కడ బాబుకి స్నానానికైతే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. అన్నం అయితే ఉడుకుతోంది. ఇంకా అన్నం ఉడకగానే నేను వార్చేసుకుంటానండి. ఇది చూస్తున్నారు కదండీ. చక్కగా ఇలా వార్చుకొని ఒక గ్లాసో, లోటానో అడ్డు పెట్టేస్తే మొత్తం గంజి అంతా చక్కగా దిగిపోతుందండి. కుక్కర్ అన్నం మాకైతే ఎప్పుడూ అలవాటు లేదండి. ఎంతమంది వచ్చినా కూడా ఇట్లానే వార్చుకుంటాం మేము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో పెసరట్లుకి కాంబినేషన్‌గా కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. చట్నీ పప్పు, కొబ్బరి ముక్కలు, అట్లానే పచ్చిమిర్చి, కాస్త ఉప్పు, జీలకర్ర సింపుల్‌గా చేసేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి. పచ్చడి కూడా ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నానండి. ఇంకా నాకు మార్నింగ్ నాకంటూ ఒక మెడిసిన్ అండి. ఏంటనుకుంటున్నారా? చాయ్ అండి. టీ పడకపోతే నేనైతే పని చేయలేనండి. చక్కగా టీ పెట్టేసుకున్నాను. మాది ఈస్ట్ ఫేస్ ఇల్లండి. తూర్పు ముఖద్వారం మాది. చూడండి తలుపు తీయగానే చక్కగా సన్‌రైజ్ ఇంట్లోకి వస్తుందండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ. ఇంట్లో గాలి, వెలుతురు ప్రసరిస్తూ ఉంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు అని చెప్పి. భగవంతుడి దయ వల్ల మాకైతే ఆ ప్రాబ్లం లేదండి. ఇదిగోండి టీ కూడాని ఇక్కడ మరిగిపోయింది. నేను టీ వడబోసుకుంటున్నా. ముందు నా పని అవుతూ ఉండగానే అట్లా టీ కొంచెం తాగేస్తే ఇంకొంచెం ఎనర్జీ వస్తుందండి అంతే. అది ముందుగా అలవాటైపోయింది అట్లా. మార్నింగ్ లేవగానే జనరల్‌గా నాకే కాదు అందరికీ కూడా ఆ ఆదత్ ఉంటుందండి అలవాటు. టీ అయినా, కాఫీ అయినా. అయితే నేను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగుతానండి. తర్వాత మళ్ళా టీ తాగే ముందు ఇంకో గ్లాస్ నీళ్ళు తాగుతాను. నేను ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటానండి. ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటాను. ఇక్కడ నా మార్నింగ్ మెడిసిన్ అండి ఇది టీ. ఆ టీ కాస్త తాగేస్తే కాస్త బాడీ ఎనర్జిటిక్‌గా ఉంటుందండి. చేపలు తెచ్చారండి. చెరువు చేప. దానికోసమని మసాలా అండి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, టమాటా. చక్కగా కడిగి ఉప్పు, పసుపు కలిపి పెట్టేసాను. చింతపండు నానేసాను. టమాటా పేస్ట్, అలాగే ఆనియన్ పేస్ట్, అలాగే కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆయిల్ వేడవగానే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ ముందుగా అది ఫ్రై చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్‌కి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండీ.
ఎప్పుడైనా సరే మనం వేసిన మసాలాలు చక్కగా నూనెలో వేగితేనే పచ్చివాసన అంటూ ఉండదండి. కూర కూడాను రుచిగా ఉంటుంది. ఏదో ఆద్రాబాద్రాగా వండేసాము తినేసాము అంటే కాదండి. కంటికి ఇంపుగా ఉండాలి, నోటికి రుచిగా ఉండాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసానండి. అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొబ్బరి, కాజు పేస్ట్ అండి ఇది. కొంచెం మనకి గ్రేవీ థిక్నెస్ కావాలని చెప్పి నేను ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తానండి. ఇక్కడ వేసిన మసాలాలన్నీ కూడాను చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చివాసన అంతా పోవాలి. చక్కగా పచ్చివాసన పోయిన తర్వాత మన కూరకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలకి పసుపు, ఉప్పు పట్టించేసాను. తగ్గితే కాస్త ఉప్పు వేసుకోవచ్చు. కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. చూసారుగా ఆయిల్ రిలీజ్ అయిపోయింది. మసాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా చక్కగా పిసికి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా మనం చింతపండు గ్రేవీని ఇక్కడ రెడీ చేసుకొని వేసుకోవాలి. అది కాస్త పచ్చివాసన పోయి ఒక్క ఉడుకు వచ్చే వరకు కూడాను మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇదిగోండి చక్కగా ఉడుకుతుందిగా. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, పసుపు పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలండి. చేప ముక్కలు మీరు ఎన్ని కేజీలు పెట్టండి, ముందు నా చేయి మాత్రం తల ముక్కకే వెళ్తుందండి. నాకు చేప తల అంటే చాలా ఇష్టమండి. మరి మీలో ఎంతమందికి చేప తల ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం చాలా తీరుబాటుగా నెమ్మదిగా కూర్చుని చేప తల అయితే తింటాను. నాకు చాలా ఇష్టమండి. ముందైతే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఒక్కసారి మా ఆయన చెప్పారండి, ఒకసారి ఈ ముక్క తినేసి చూడు, తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పి. అలా నాకైతే అలవాటయిందండి. అప్పటి నుంచి కూడాను చేప తల తెస్తే చేప తల 2 ముక్కలు చేస్తారండి. మా వారికి ఒక ముక్క, నాకు ఒక ముక్క, అట్లా షేర్ చేసుకుంటామండి. పిల్లలకి మాత్రం మధ్య ముక్కలే వేస్తానండి, వాళ్ళు అంతగా లైక్ చేయరు. చూసారు కదండి చక్కగా ఉడుకుతోంది. ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందని నేను ఉప్పు కళ్ళుప్పే యూస్ చేస్తామండి ఎక్కువగాను. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయిందండి. మా ఆయనకి ఇంకా అన్నం వడ్డించేస్తున్నాను. అతనికి వేడివేడిగానే ఉండాలి కదా. జనరల్గా అతనికే కాదండి, మగవాళ్ళందరికీ కూడాను అన్నం వేడిగానే ఉండాలి. ఓకేనండి, మరి ఇది ఈరోజు వీడియో. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చూసేందుకు అవకాశం ఉంటుందండి. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోలు మీకు కావాలి అన్నది కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.